హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో కనుక మనం చూసినట్లయితే ఒక ఆర్మీ పబ్లిక్ స్కూల్లో అయితే 3 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మన సొంత రాష్ట్రము, అలాగే సొంత ఊర్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అడ్మిన్ ఆఫీసర్ ఒకటైతే ఉంది. టీజీటీ ఇంగ్లీష్ చెప్పాలి. ప్రీ ప్రైమరీ టీచర్ కూడా అడ్హాక్ బేసెస్. ఇవి రెండైతే అడ్హాక్ బేసెస్. ఇది కాంట్రాక్చువల్ పొజిషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఏ ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చింది, ఎలా అప్లై చేయాలో కూడా ఇప్పుడు చూసేద్దాము క్లియర్గా. అండ్ ఫ్రెండ్స్, దీనికి నేనైతే ఒకటి మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఇది లాస్ట్ డేట్ అయితే వచ్చేసి చాలా తక్కువ టైం అయితే ఉంది. ఓన్లీ 2 days మాత్రమే టైం ఉంది. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీకు కుదిరితే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి చూడకపోతే క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా మందికి అయితే వచ్చేసి గేట్ ప్రీవియస్ పేపర్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. మేము గ్రేట్ ప్రీవియస్ పేపర్స్ అయితే ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టాము. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారంటే మన వీడియోని ఫార్వర్డ్ అయితే చేయండి. అండ్ అదర్ జాబ్స్ కూడా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఒక్కసారి క్విక్గా చూసినట్లయితే మీకే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని అయితే మోటివేషన్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్స్ చేయండి. మాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. అండ్ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఏ సివిలియన్ లేడీ ఆర్ రిటైర్డ్ ఆర్ రిలీజ్డ్ ఉమెన్ ఆఫీసర్స్, మేల్ సివిలియన్స్, మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. ఏ గ్రాడ్యుయేట్ చేసి ప్రిఫరెన్సెస్ విల్ బి గివెన్ టు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామర్స్ కానీ ఎంబీఏ చేసిన వాళ్ళకైతే ఇస్తారు. 5 years ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్లో మీరు చేసుకుని అయితే ఉండాలి. మీకు 42,400 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. టీజీటీకి అయితే చూడండి, బ్యాచిలర్ డిగ్రీ అయితే కలిగి ఉండాలి. అంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసి మీకు బీఈడీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పే కేపబిలిటీ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. 38,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రీ ప్రైమరీ టీచర్ అయితే వచ్చేసి మీరైతే వచ్చేసి 12th class పాస్ అయిపోయి మీకు నర్సరీ టీచర్స్ ట్రైనింగ్ అని ఉంటాయి ఫ్రెండ్స్, లేదా డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసి అయితే ఉండాలి. 20,000 శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఏజ్ అనేది బిలో 55 years అయితే ఉండాలి ఈ 3 పొజిషన్స్కి. అండ్ ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్కి అప్లై చేయాలి అనుకుంటే ఈ పొజిషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆర్కేపురం సికింద్రాబాద్ నుంచి అయితే వచ్చాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్ని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ, ఆధార్ కార్డు అన్నీ పోస్ట్ ద్వారా పంపించాలి, లేదా బై హ్యాండ్ అని ఇవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, మోస్ట్లీ ఎవరైతే ఆర్కేపురం సికింద్రాబాద్ దగ్గరలో ఉంటారో బై హ్యాండ్ అయితే వెళ్ళిచ్చేయండి. చాలా తక్కువ టైం అయితే ఉంది. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 28 మాత్రమే ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్. సో 250 రూపీస్ అయితే మీరు ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం పేబల్ సికింద్రాబాద్ మీద డ్రా తీయాల్సి అయితే ఉంటుంది. చూడండి, ఆర్కే పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లో టీచర్స్ అండ్ అడ్మిన్ స్టాఫ్ నోటిఫికేషన్స్కి అయితే వెళ్ళండి. నోటిఫికేషన్కి వెళ్ళినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అయితే వచ్చేసి పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇదే ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించింది. సో దీనికి శాలరీస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దరఖాస్తు ఫీజు 250. సో ఎవరి పేరుని తీయాలో చెప్పాను కదా. దరఖాస్తు విధానం అయితే వచ్చేసి సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురంకి అయితే పంపించాలి. చివరి తేదీ 28/9/2024 అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు లాస్ట్ డేట్స్కి అయితే వచ్చేసి పోస్టింగ్ అయితే చేస్తే వెళ్తుందో తెలీదు. బట్ ఎవరైతే ఇక్కడ ఆర్కేపురం సికింద్రాబాద్కి వచ్చి ఇవ్వగలుగుతారో వాళ్ళు మాత్రం అయితే వచ్చి దరఖాస్తులను అయితే ఇచ్చేయండి. లాస్ట్ డేట్స్ సాయంత్రం 5 గంటల లోపల అయితే ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇక్కడ టీచర్ అడ్మిషన్ నోటిఫికేషన్కి అయితే వెళ్ళండి, లేదా అప్లికేషన్ ఫామ్కి వెళ్ళినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్స్ అయితే కనిపిస్తాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్ అప్లికేషన్ ఫర్ టీచింగ్ స్టాఫ్కి అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ వాటి పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్స్ అని ఇంకొకటి అయితే ఇచ్చారు. కిందకైతే వచ్చేస్తే ఏడిఎం స్టాఫ్ అని అయితే ఉంది. సో మీరు ఏ పోస్టులకు అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ని ప్రింట్అవుట్ తీసుకొని దాని కావాల్సిన అన్ని ఫిల్ చేసేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసేసి ఆర్కే పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ దగ్గరికి వచ్చేసి అయితే ఇచ్చేయండి. నోటిఫికేషన్కి అయితే సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవైతే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ నేను చెప్తాను ఫ్రెండ్స్, ఎవరి పేరుని తీయాలంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం పేబల్ సికింద్రాబాద్ పేరు మీద డీడీ తీయాలి. డీడీ ఒరిజినల్, కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అయితే జెరాక్స్ కాపీస్ అయితే పెట్టేసి గేట్ దగ్గర అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళు మాత్రం వెళ్ళి ఇవ్వడానికి అయితే కుదురుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.